రూపాయి తగ్గటానికి కారణం అది. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తూ ఉన్నారు సార్. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు మోదీతో సమావేశమవుతారు. 2021లో పుతిన్ చివరిసారిగా భారత్ పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత ఇదే రావడం సార్. 2 రోజుల పర్యటనలో చాలా అంశాల మీద చర్చ ఉంటుంది, చాలా ఒప్పందాలు కుదురుతాయనే ప్రచారం ఉంది సార్. అంటే పుతిన్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఏ ఒప్పందాలు కుదిరే అవకాశం? సారీ, అంటే మెయిన్లీ మీకు డిఫెన్స్ రంగంలో రష్యా ఈజ్ అవర్ ట్రస్టెడ్ పార్ట్నర్. సో మీకు రష్యాతో కోఆపరేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే హిస్టరీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా రష్యా రిలేషన్స్. మన చరిత్ర తీసుకుంటే ఈ 80 years నియర్లీ ఇండిపెండెంట్ ఇండియా చరిత్ర చూస్తే మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్ రష్యా అంతకుముందు సోవియట్ యూనియన్. రెండవది ఏంటంటే మనకు ఒక కీ సప్లయర్ డిఫెన్స్ రంగంలో. ఒకప్పుడైతే మన దేశ రక్షణ దిగుమతుల్లో 75% రష్యా నుంచి వచ్చాయి. ఈవెన్ టుడే 36% రష్యా నుంచి వస్తున్నాయి. దాంతోపాటు పీపుల్ టు పీపుల్ డిప్లొమసీ కూడా చాలా ఎక్కువ. అంటే భారత ప్రజలు రష్యాను అభిమానిస్తారు, రష్యా ప్రజలు భారత్ను అభిమానిస్తారు. వాస్తవంగా అమెరికాతో మనం ఇంత సంబంధాలు కలిగి ఉన్నాయి. 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు అమెరికాలో ఉన్నారు. 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళి చదువుకుంటారు. 71% H1B వీసాలు అమెరికా ఇచ్చే వీసాలు ఇండియాకే. బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట ఇండియా అమెరికన్ రిలేషన్స్లో ఈ వామ్త్, ఈ వెచ్చదనం, ఈ ఫ్రెండ్షిప్ ఉండదు మీకు. అదే ఇండియా రష్యా రిలేషన్స్లో ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సగటు భారతీయుడు రష్యాను అభిమానిస్తాడు, సగటు రష్యన్ భారతీయుని అభిమానిస్తాడు. సో ఈ రిలేషన్షిప్ వల్ల మనకు ఈ పుటిన్ విజిట్ కీలక ప్రాధాన్యత పొందుతుంది, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్. ఇక కీలకమైంది ఇప్పుడు అంటే ముఖ్యమైనది ఇప్పుడు ఈ S-400 S-500 ఈ మిసైల్ డిఫెన్స్ పైన అగ్రిమెంటు కుదురుతుంది అని. ఎందుకంటే S-400 మన ఆపరేషన్ సింధూర్లో చూసాం. ఇది మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అంటే శత్రు దేశము మిసైల్ రాకెట్లను విమానాలను ప్రయోగిస్తే ముందుగానే పసిగట్టి వాటిని అటాక్ చేసే వ్యవస్థను మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది భారతదేశానికి చాలా కీలకం. ఇప్పుడు ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ అని, ఇప్పుడు ట్రంప్ గోల్డెన్ డోమ్ అని అంటున్నాడే. సో ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఆకాష్ దేశీయంగా తయారు చేసిన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఇది మన ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు. ఇట్ వాజ్ అ గేమ్ చేంజర్ అని. అదే పాకిస్తాన్ ఏమో చైనీస్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్ వాడింది. దాన్ని మన బ్రహ్మోస్ మిసైల్స్ ఛేదించగలిగాయి. అంటే ఆ డిఫెన్స్ సిస్టాన్ని దాటి మన బ్రహ్మోస్ వెళ్ళి అటాక్ చేయగలిగింది. సో కానీ పాకిస్తాన్ ఈ S-400 మిసైల్ డిఫెన్స్ ఛేదించలేకపోయింది. అది ప్రాధాన్యత. అందుకే అమెరికా నుంచి ఎన్ని ఆంక్షలున్నా భారతదేశం ఈ S-400 కొనటానికి ముందుకొచ్చింది. గుర్తుంటుంది, ఒక దశలో అమెరికా S-400 కొంటే మేము ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది. చైనా పైన, తుర్కీ పైన అలా ఆంక్షలు కూడా విధించింది. దాన్ని కార్సా చట్టం అంటారు, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. కార్సా చట్టం ఆధారంగా ఆంక్షలు విధించింది. కానీ ఆంక్షల్ని కూడా మనం ఎదుర్కొని కొన్నాము. అయితే మనం 5 S-400 ఆర్డర్ ఇస్తే 2నే ఇప్పటి వరకు సప్లై అయ్యాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో రష్యా గత 4 yearsగా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయి ఉండడం వల్ల రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ, మిలిటరీ ఇండస్ట్రీ సొంత అవసరాలకు ఉత్పత్తి చేసే పనిలో పడింది. అందువల్ల డిలే అవుతున్నది. మనం ఆర్డర్ ఇచ్చిన 5 అయితే 2నే సప్లై చేశారు. సో ఇప్పుడు ఆ సప్లైని వేగిరపరచడం అనేది ఇండియాకు కావాల్సిన మొదటి అంశం. అందువల్ల పుటిన్ నుంచి అష్యూరెన్స్ తీసుకుంటాం 2026లోనైనా మిగతా 3 S-400 వ్యవస్థల్ని మనం కొనేసుకోవాలి, సప్లై చేయించుకోవాలి. తర్వాత ఇటీవల రష్యా దాన్ని మరింతగా అప్గ్రేడ్ చేసింది. S-400 దాన్ని S-500 అంటారు. ఇది మరింత హై ఆల్టిట్యూడ్, మరింత లాంగర్ రేంజ్. అంటే ఇంకా ఇప్పుడు S-400 పసిగట్టగలిగినటువంటి ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న శత్రు దాడుల్ని పసిగట్టి న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. ఎక్కువ దూరం కూడా చేయగలుగుతుంది. అందువల్ల బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ అండ్ ఆల్టిట్యూడ్ S-400 కన్నా S-500 ఎక్కువ. అందువల్ల ఇప్పుడు S-500
ఇంకా ఎక్కువ గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. ఇప్పుడు అందువల్ల పుటిన్ పర్యటన సందర్భంగా S-500 కొనుగోలుపై కూడా ఇండియా రష్యాలు అగ్రీ కావచ్చు. ఇక మూడోది సుకోయ్ Su-57, ఇవి 5th జనరేషన్ యుద్ధ విమానాలు. అంటే ఒక రకంగా అమెరికా F-35తో పోటీ పడగలం అని చెప్పలేం, కానీ ఆ లెవెల్ ఆఫ్ విమానాలు ఇవి. సో ఈ సుకోయ్ ఆల్రెడీ భారతదేశంలో గతంలో కూడా వర్షన్స్ సుకోయ్ విమానం మనం కొన్నాం, ఇండియాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాం. సో అందువల్ల ఆ Su-57 సుకోయ్ యుద్ధ విమానాల కొనుగోలుపై కూడా అవగాహన కుదిరే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇండియా రష్యా జాయింట్గా బ్రహ్మోస్ మిసైల్స్ మనం ఉత్పత్తి చేసి అమ్ముతున్నాం. ఆల్రెడీ ఫిలిప్పీన్స్కు మనము అగ్రిమెంట్ కుదిరి సప్లై కూడా మొదలైంది. ఇప్పుడు తాజాగా ఇండోనేషియా కూడా ఆసక్తి చూపింది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ చూపిన అద్భుతమైన పాఠవాన్ని వల్ల ప్రపంచ దేశాల్లో కూడా బ్రహ్మోస్కి డిమాండ్ పెరిగింది. మీకు తెలుసు బ్రహ్మోస్ అనేది ఇండియా రష్యా జాయింట్ కోఆపరేషన్, అందుకే దాన్ని బ్రహ్మోస్ అని పెట్టాం. బ్రహ్మపుత్ర నది మాస్కోవా నదుల కలయికతో బ్రహ్మోస్ అని పెట్టాం. సో అందువల్ల ఇలా డిఫెన్స్ రంగంలో కోఆపరేషన్ పెంచుకోవడం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది పుటిన్ విజిట్. ఇక పుటిన్ విజిట్లో ఇంకొక మనకు ముఖ్యమైనది మనం కోరుకునేది ఏంటంటే ఇండియా రష్యన్ ట్రేడ్ ఈజ్ హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా. అంటే మనము $69 బిలియన్ విలువైనటువంటి ట్రేడ్ ఉంది భారత్ రష్యాకు మధ్య. $69 బిలియన్, 1 బిలియన్ అంటే 100 కోట్లు, $6,900 కోట్ల. సో ఇది వాస్తవంగా అమెరికాతో పోలిస్తే తక్కువ. అమెరికాతో మన $120 బిలియన్. కానీ రష్యాతో ఉన్న సమస్య ఏంటి అంటే అమెరికాలో మనం ట్రేడ్ సర్ప్లస్ ఉన్నాం, రష్యాతో మనం ట్రేడ్ డెఫిసిట్ ఉన్నాం. అంటే మనము దిగుమతి చేసుకోవడమే తప్ప రష్యా మన నుంచి కొనేది చాలా తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి $69 బిలియన్ ఆఫ్ ట్రేడ్లో 92% రష్యన్ ఎక్స్పోర్ట్సే. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేదే ఎక్కువ, రష్యా మనకు ఎగుమతి చేసేదే, మనం అమ్మే చాలా తక్కువ. ఇది ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటారు దీన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా అమెరికాతో ట్రేడ్ టెన్షన్స్ నేపథ్యంలో మనము మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి అంటే ఇతర దేశాల మార్కెట్లను మనం కైవశం చేసుకోవాలి. రష్యా కూడా ముందుకు వస్తుంది, ఇండియా నుంచి మేము ఎక్కువ వస్తువులు కొంటామని. రష్యా కూడా అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో, స్పేర్ పార్ట్స్ రంగంలో వెస్ట్రన్ శాంక్షన్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రధానంగా చైనా నుంచి కొంటున్నారు, మన నుంచి కూడా కొనాలి అనేది రష్యా ఆలోచన. రష్యా అవసరాలు ఉన్నాయి, మనకు అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా రష్యా ట్రేడ్ ఈజ్ హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా. ఇంతకుముందు చెప్పినట్టు 92% అందులో రష్యన్ ఎక్స్పోర్ట్సే. సో దీన్ని సవరించుకోవాలన్నది ఇండియా లక్ష్యం. అదే సమయంలో రష్యా లక్ష్యం ఏంటి? ఇవన్నీ ఇప్పటిదాకా నేను ఇండియా డిమాండ్స్ పెట్టాను. రష్యా ఏం కోరుకుంటుందంటే ఎనర్జీ కోఆపరేషన్ కంటిన్యూ చేయాలని. ఇప్పుడు ఆల్రెడీ మీకు రష్యన్ కంపెనీస్ అయిన రోస్నెట్ అండ్ లూకాయిల్ పైన అమెరికా ఆంక్షలు విధించింది. సో అమెరికా ఆంక్షల వల్ల రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి. సో ఇది గణనీయంగా తగ్గుతున్నాయి మీ గతంతో పోలిస్తే. సో దాన్ని నిలబెట్టుకోవాలి అని, అంటే ఆయిల్లో కాకపోతే మరో రకంగా ఇప్పుడు ఎల్ఎన్జీ ఉంది. రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ 51% యూరోపియన్ కంట్రీస్కి వెళ్తాయి. సో ఇప్పుడు ఎల్ఎన్జీని కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీలో మనకు రష్యాతో ముందు నుంచి కొలాబరేషన్ ఉంది. ఇప్పుడు తమిళనాడులోని కూడంకులంలో రష్యా సహకారంతో లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్స్ని పెట్టాము మనం. సో ఇటీవల భారత ప్రభుత్వం విధానాన్ని మార్చుకొని అణుశాస్త్ర రంగంలో, అణువిద్యుత్ రంగంలో ప్రైవేట్ వారిని కూడా ఎలో చేస్తున్నారు. సో ప్రైవేట్ వారిని కూడా ఎలో చేయడం మనం కూడా మాట్లాడాము ఇది. సో ఇది న్యూ పాలసీ చేంజ్. అటమిక్ ఎనర్జీ ఆఫ్ 1962 ప్రకారం మీకు అణుశక్తి రంగంలో ఇప్పటి వరకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆటమిక్ ఎనర్జీ యాక్ట్కు ఈ వింటర్ సెషన్ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ చేస్తున్నారు. సవరణ చేసి దానిలో ప్రైవేట్ రంగానికి కూడా ఎలో చేస్తున్నారు. అందువల్ల రష్యా ఒకప్పటి రష్యా కాదు, ఒకప్పుడు ఏమో సోవియట్ ఉండేది కనుక అప్పుడు ప్రైవేట్ రంగంతో డీల్ చేసేది కాదు. కమ్యూనిస్ట్ రష్యా కేవలం ప్రభుత్వ రంగంతోనే డీల్ చేసేది. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ రష్యా కాదు, ఇది క్యాపిటలిస్ట్ రష్యా. అందువల్ల ఈ రష్యా ప్రైవేట్ రంగంతో కూడా కోఆపరేట్ చేస్తుంది కనుక ఇప్పుడు ఉదాహరణకు రష్యన్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ప్రభుత్వ రంగ కంపెనీల కన్నా ముఖేష్ అంబానీ, రిలయన్స్ దిగుమతి చేసుకునేది ఎక్కువ, మీకు ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాయి. అందువల్ల ఈ న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో, ఆయిల్ రంగంలో అమెరికా నుంచి ఆంక్షలు ఉన్నాయి,
న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో కోఆపరేషన్ పెంచుకోవాలనేది రష్యా ఆలోచన. దాంతోపాటు ఇంతకుముందు ఎట్లంటే టెక్నాలజీ ఇబ్బందులు ఉన్నాయి రష్యాకు. అంటే అమెరికా నాయకత్వంలో వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల 20,000కు పైగా శాంక్షన్స్ ఉన్నాయి రష్యా పైన. దానివల్ల టెక్నాలజీ అండ్ స్పేర్ పార్ట్స్ ఇబ్బంది పడుతుంది. చైనా నుంచి కొంత తీసుకుంటుంది, ఇండియా నుంచి కూడా కావాలి అనేది ఆలోచన. తర్వాత ఈ రెండు దేశాలకు కూడా ఒక డిఫెన్స్ అగ్రిమెంట్, అంటే ఒక దేశ సముద్ర జలాల్ని, ఒక దేశ పోర్ట్స్ను, ఎయిర్పోర్ట్స్ను మరొకరు వాడుకోవటానికి లాజిస్టిక్స్, అంటే రీఫ్యూలింగ్ అని, పార్కింగ్ అని, సో ఇలాంటి లాజిస్టిక్స్, ఇది ఆల్రెడీ అమెరికాతో మనకు ఒప్పందం ఉంది, లెనోవా అంటారు, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. సో ఇప్పుడు రష్యా కూడా ఆ తరహా అగ్రిమెంట్ కూడా ఇండియాతో చేసుకోబోతుంది. అంటే మన రష్యన్ వార్షిప్స్ ఇండియన్ పోర్ట్స్కి వస్తాయి, డాక్ అవుతాయి, రీఫ్యూయల్ అవుతాయి, రిపేర్లు అవుతాయి, వెళ్ళిపోతాయి. మనము కూడా రష్యన్ పోర్ట్లోకి వెళ్ళి రీఫ్యూయల్ అవుతాం, రిపేర్ అవుతాం. ఆ రకమైన కోఆపరేషన్ ఇండియా రష్యా పెంచుకోవాలని చూస్తుంది. అందువల్ల ట్రస్టెడ్ ఫ్రెండ్, చరిత్రే సాక్ష్యము భారత రష్యా సంబంధాలకు. అందువల్ల రష్యా ఇప్పుడు అమెరికా వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొంటోంది. ఇండియాకు మనకు రష్యా నమ్మక డిప్లొమాటిక్ ఫ్రెండ్. ఇప్పుడే కాదు, 1971లో పాకిస్తాన్తో వార్ వచ్చినప్పుడు అమెరికా 7th ఫ్లీట్ పంపేది వార్షిప్స్, యుద్ధ విమానాలతో. అప్పుడు సోవియట్ యూనియన్ ఇంటర్వ్యూన్ కావడం వల్ల అమెరికా తోకముడిచింది. అందువల్ల దెర్ ఇస్ అన్ హిస్టరీ, దెర్ ఇస్ ఏ ట్రస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా, దెర్ ఇస్ అ కన్సిస్టెన్సీ. ఒక్క రోజులో కాదు, ట్రంప్ లాగా రోజుకో మాట కాదు, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ కొలాబరేషను, ఒక అనేక సెక్టార్లో, ఒక డిఫెన్సే కాదు. ఇప్పుడు మన దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి మొదలుకొని స్టీల్ ప్రొడక్షన్ వరకు రష్యన్ కొలాబరేషన్ ఇస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ కొలాబరేషన్. ఇది ఒకప్పటి సోవియట్ యూనియన్ కూడా కాదు. రష్యా ఇది నౌ ద 11th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో. మన ఇండియన్ జీడిపిలో సగమే రష్యన్ జీడిపి. అందువల్ల ఈ కోఆపరేషన్ కూడా సమ ప్రాతిపదిక మీద ఉంటుంది. ఇప్పుడు అమెరికాతోనేమో ఈక్వల్ లెవెల్లో ఉండదు, రష్యాతో ఈక్వల్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే రష్యా మనకన్నా బలమైన ఎకానమీ ఏం కాదు. ఇప్పుడు మనది 4th లార్జెస్ట్, 11th లార్జెస్ట్, మన జీడిపిలో సగమే. అందువల్ల రష్యా హ్యాస్ ఓన్ అడ్వాంటేజెస్ కొన్నిటి విషయంలో, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇట్లాంటి విషయంలో. కానీ ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ కంపారబుల్ లెవెల్లోనే ఉంది. కనుక మనకు ఆల్రెడీ బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇలాంటి వ్యవస్థల్లో రష్యాతో మనకు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంది. రష్యా ఇండియా చైనా సమ్మిట్. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ విజిట్. ప్రెసిడెంట్ పుటిన్ విజిట్ వల్ల ఖచ్చితంగా భారతీయులందరూ ఆహ్వానిస్తారు. అందులో బైపార్టిజన్, రాజకీయాలకు అతీతంగా రష్యాతో రిలేషన్ ఆహ్వానిస్తారు. మీకు అదే ఆ ట్రంప్ విషయంలో చూడండి, మోడీ ట్రంప్కు దోస్త్ అంటేనే వెంటనే రాహుల్ గాంధీ విమర్శిస్తారు, మీరు ట్రంప్కు లొంగిపోతున్నారు. రష్యా విషయంలో ఈ ప్రాబ్లమే లేదు, మీరు గమనించండి. అన్ని పార్టీలు ముక్త కంఠంతో రష్యాతో ఫ్రెండ్షిప్ కోరుకుంటాయి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దట్ ఈస్ ద గ్రేటర్ అడ్వాంటేజ్, పొలిటికల్ కన్సెన్సస్ కూడా. అందుకే ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ విజిట్. ఇవాళ రాత్రి పుటిన్ వస్తున్నాడు. సో 2 days ఇక్కడ ఉంటాడు కనుక ఒక టైం టెస్టెడ్ మిత్రుడు